హాయ్, నేను మీ డాక్టర్ రాజేశ్వరి. సో హెయిర్ లాస్లో చాలా రకాల హెయిర్ లాసెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు నేను ఒక కేసు గురించి మాట్లాడదలుచుకున్నాను. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కైండ్ ఆఫ్ హెయిర్ లాస్. ఇది ఎలా మొదలవుతుంది అంటే ఒక చిన్న ప్యాచ్తోని స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న ప్యాచ్ కనుక నెగ్లిజెన్స్ చేస్తే కనుక ఈ ప్యాచెస్ అన్నీ కూడా మల్టిపుల్ ప్యాచెస్ అయిపోయి సో ఎంటైర్ హోల్ బాడీ హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో మనం చిన్న ప్యాచ్ హెయిర్ లాస్తో ఉన్నప్పుడే కనుక మనం చూపించుకుంటే మనం ఆ నెక్స్ట్ లెవెల్కి మనము రీచ్ అవ్వము. సో ఇందులో నేను చూపిస్తున్న కేసు చూస్తే కనుక ఈ బాబుకి ఒక చిన్న ప్యాచ్తోనే స్టార్ట్ అయిపోయింది. సో పాపం వాళ్ళకి తెలియలేదు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలో, దాన్ని ఏం చేయాలో తెలియక కొంచెం లేట్ అయిపోయింది. సో లేట్ అయిపోయేసరికి ఇంకో ప్యాచ్ కూడా స్టార్ట్ అయింది. చూస్తూనే ఉండండి, ప్రీ పిక్స్లో చూడండి, ఈ వీడియోలో అండ్ పిక్లో కూడా. సో ఆ ప్యాచ్ ఫ్రంటల్ ఏరియాలో స్టార్ట్ అయింది. ఆ ప్యాచ్ ఇంకో ప్యాచ్ అట్లా ప్యాచ్ హెయిర్ లాస్ అంతా అయిపోయి ఒక పెద్ద ప్యాచ్ లాగా తయారవ్వడం జరిగింది. సో ఈ టైంలో వాళ్ళు ఎక్కడో వినేసి నా గురించి వచ్చారు. సో రాగానే నేను ఒక సింపుల్ ట్రీట్మెంట్, అంటే నథింగ్ బట్ ఏం లేదండి, సింపుల్గా పిఆర్పి ట్రీట్మెంట్ ప్లస్ అలోపేషియా ట్రీట్మెంట్స్, ఈ రెండు కాంబినేషన్తో నేను ఒక మంత్లీ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి నిజంగా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా చాలా మంచి హెయిర్ వచ్చింది, మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, సో వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు, అక్కడ వాళ్ళకి స్కూల్లో అందరూ ఏడిపిస్తూ ఉంటారు, పిల్లలు క్లాస్మేట్స్ కూడా తెలియదు కదా, సో వాళ్ళందరూ ఎగతాళి చేస్తుంటారు. కాబట్టి సో ఆ బాబు ఎంతో బాధపడి నా దగ్గర రావడం జరిగింది. ఒక చిన్న సింపుల్ ట్రీట్మెంట్తో కూడా వాళ్ళకి హెయిర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి హెయిర్ లాస్ ఎంత డేంజరస్ హెయిర్ లాస్ అంటే అసలు మనము నెగ్లిజెన్స్ చేస్తే కనుక హోల్ బాడీ, అసలు హైబ్రోస్ కానీ పెద్దవాళ్ళకైతే బియర్డ్ కానీ లేదంటే ఎంటైర్ హెయిర్ లాస్ మొత్తంలో ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు కూడా మీలో ఎవరికైనా కూడా ఒక చిన్న ప్యాచ్ ఎక్కడైనా హెయిర్ లాస్ అయితే కనుక నెగ్లిజెంట్ చేయకండి. ఏముందిలే చిన్న ప్యాచే కదా అని దాన్ని లైట్ తీసుకోవద్దు. ఆ నెగ్లిజెన్స్ మీరు అలాగే ఉంటే అది మల్టిపుల్ ప్యాచెస్ అన్నీ స్టార్ట్ అయిపోయి కంప్లీట్గా యూనివర్సాలిస్ అంటే ఎంటైర్ స్కాల్ప్ అంతా కూడా హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒక చిన్నగా ఉన్నప్పుడు మీరు ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారా, ఈ వీడియోలో కూడా చూపిస్తాను ఎంత బాగా రిజల్ట్స్ వచ్చినాయి. సో ఎర్లీ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీలో ఎవరికైనా కూడా ఈ కైండ్ ఆఫ్ అలోపేషియా ఏరియేటా కానీ యూనివర్సాలిస్ కానీ, దాన్నే తెలుగులో పేను కొరుకుడు అంటాము, ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఎక్కడో చూపించాలా, ఎక్కడ అసలు దీనికి హెయిర్ లాస్, దీనికి అంటే రిజల్ట్ వస్తుందా, హెయిర్ గ్రోత్ అవుతుందా అనేది మీకు సందేహం లేకుండా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.